హబీబీ కమ్ టు కేరళ. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సత్తూర్ మ్యాజిక్. గుడ్ మార్నింగ్ ఫ్రమ్ పొద్దున్నే లేచి 4 గంటలకు ఆగమాగం ఫేస్ తోటి మేమైతే ఎక్కడికి వెళ్తున్నాం తెలుసా? కొల్కుమలై సన్ రైజ్ వ్యూ పాయింట్ దగ్గరికి అయితే వెళ్ళబోతున్నాం. ఇప్పుడు నేను వచ్చేసి మా హాస్టలర్ ఫ్రెండ్స్ తోటి అయితే ఈ ట్రిప్ ని అయితే నేను బుక్ చేసుకున్నాను అనమాట. అది హాస్టలర్ వెబ్సైట్ లో బుక్ చేసుకున్నా. ఎట్లా బుక్ చేసుకోలేదు అనేది లాస్ట్ వరకు చూస్తే మీకు ఒక క్లారిటీ అయితే వస్తుంది. ఇప్పుడైతే నేను ఇంకా మా హాస్టల్ ఫ్రెండ్స్ తోటి అయితే కొల్కుమలై సన్ రైజ్ వ్యూ పాయింట్ దగ్గరికి అయితే వెళ్తున్నా. మధ్యలో కొన్ని వీడియోస్ రికార్డ్ చేసినా కానీ అవి డిలీట్ అయిపోయినాయి. డైరెక్ట్ మనం అయితే వచ్చేసినాం సన్ రైజ్ వ్యూ పాయింట్ దగ్గరికి. సో ఇక్కడైతే ఆల్మోస్ట్ 1.5 hours అయితే పట్టింది మనకి ఇక్కడ రావడానికి. ఎందుకంటే ఫుల్ ఈ గార్డెన్స్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి గార్డ్ సెక్షన్ టైప్ ఉంటుంది. సో అందులో నుంచి రావాలంటే నైట్ టైం, అది కూడా ఎర్లీ మార్నింగ్ 4కి స్టార్ట్ అయినా మనం అడ్వెంచరస్ జీప్ సఫారీ తోటి మనం అయితే ఇక్కడికి వచ్చేసినాం. మా ఫ్రెండ్స్ అయితే ఇక్కడ స్కామ్ అయిపోయినాం, 2024లో స్కామ్ అయిపోయినాం మనమే అది అని చెప్తున్నారు. ఎందుకంటే యాక్చువల్గా మేము కొన్ని ఫొటోస్ ఇక్కడ పెడతా చూడండి, టైగర్ రాక్ వ్యూ పాయింట్ అని ఉంటుంది. సో అక్కడికి తీసుకెళ్తారేమో అనుకున్నాము. సన్ రైజ్ వ్యూ పాయింట్ దగ్గరికి అయితే తీసుకొచ్చిండ్రు. అయితే ఇక్కడ చూసిన తర్వాత మళ్ళీ మననైతే టైగర్ రాక్ వ్యూ పాయింట్ దగ్గరికి అయితే తీసుకెళ్తారనమాట. సో మాకు ఐడియా లేదు, మాకు జీప్ అతను కూడా చెప్పలేదు, డైరెక్ట్ ఇక్కడికి తీసుకొచ్చిండ్రు. అందరు ఇక్కడ తీసుకొస్తున్నారు. సో ఏంటంటే ఫస్ట్ సన్ రైజ్ వ్యూ పాయింట్ చూపిస్తారు అనమాట. సన్ రైజ్ వ్యూ పాయింట్ చూపించిన తర్వాత కింద టైగర్ రాక్ వ్యూ పాయింట్ అని ఉంటుంది. అది రిటర్న్ వెళ్ళేటప్పుడు చూపిస్తారు. మీరు కూడా ఎప్పుడైనా వెళ్తే డిసప్పాయింట్ అయితే కాకండి, అది రిటర్న్ లో ఉంటది. టైగర్ వ్యూ పాయింట్ అనేది జాగ్వర్ టైప్ ఉంటది కదా అది. ఇంకోటి ఏంటంటే మనం వచ్చింది వర్షాకాలం కాబట్టి ఇట్లయితే వెదర్ ఉంది. అదే మనం చలికాలంలో వస్తే మాత్రం సూపర్ అంటే సూపర్ ఉంటుంది. అసలు కొన్ని ఫొటోస్ అయితే ఇక్కడ మెన్షన్ చేస్తే చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉన్నాయి తెలుసు. అసలు స్వర్గం లాగా ఉంటది, మన మేఘాల పైన ఉన్నట్టే ఉంటది. ఇప్పుడు కూడా మేఘాలు ఉన్నాయి కానీ పైన ఉన్నాయి, మన పైన ఉన్నాయి. ఇంకోటి ఫుల్ ఫాగ్ తోటి అయితే కవర్ అయి ఉంది. వర్షం కూడా లైట్ గా అయితే డ్రిజిలింగ్ అయితే అవుతుంది. ఇంకా సన్ రైజ్ ని అయితే మొత్తం కవర్ చేసేసినాయి. అయినా సరే కానీ ఎంత బ్యూటిఫుల్ గా ఉన్నాయి చూడండి. ఒకసారి చడన్లో ఇక్కడ ఇప్పుడు ఒక లొకేషన్ చూపిస్తుంది చూడండి, చాలా అంటే చాలా బాగుంది. అసలు చూస్తున్నారు కదా, ఫుల్ గోల్డిష్ కలర్లో అయితే రాలేదు కానీ లైట్గా అయితే కొంచెం లైటింగ్ ఎఫెక్ట్ అయితే వస్తుంది. బాగుందన్నా, బాగుందన్నా, చాలా బాగుందన్నా, చాలా బాగుందన్నా, సూపర్ ఉందన్నా, సూపర్ అన్నా. I don't know what the meaning is, but I am enjoying it, bro. Same. బాగుందన్నా, చాలా బాగుందా? చల్లా. Wait, I will see in SMS. बहुत मजा लगे सकला. అస్సాం సూర్యుడు అయితే బయటకు వస్తున్నాడు చూడండి. ఇప్పుడైతే మనం వచ్చినప్పుడు ఎవ్వరు లేరు, చాలా తక్కువ మంది ఉన్నారు. ఇప్పుడైతే చూడండి ఎంతమంది వచ్చిండు. అండ్ ఇక్కడ గుడ్ థింగ్ ఏంటంటే ముసలి వాళ్ళు కూడా వచ్చిండు, ఓల్డ్ ఏజ్ వాళ్ళు వీళ్ళందరికీ చూడండి. ఈ టైంలో వీళ్ళు మంచిగా ఎప్పుడైనా ప్లానింగ్ చేస్తే ఓన్లీ వింటర్లోనే ప్లానింగ్ చేయండి. చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. మాన్సూన్ సీజన్లో కూడా వస్తుంది కానీ ఎప్పుడో ఒకసారి, ఐ మీన్ వింటర్లో వస్తే మాత్రం దీనికి డబుల్ త్రిబుల్ అయితే ఉంటుంది. చాలా అంటే చాలా బాగుంటుంది. ఫొటోస్ దిగడానికి కూడా చాలా బెస్ట్ టైం అంటే మాత్రం వింటర్లో రావడం నా సజెషన్ అనమాట. పర్లేదు, ఇంకా మనం మూనార్ వచ్చినాం కదా, ఇది కూడా ఎక్స్పీరియన్స్ చేద్దాం. ఎప్పటి నుంచో ఉండే టైగర్ రాక్ వ్యూ పాయింట్ దగ్గరికి వెళ్దామని సో ఇక్కడికైతే ప్లాన్ చేసుకొని వచ్చేసినాం అనమాట. నెక్స్ట్ టైం మీరు వస్తే మాత్రం వింటర్లో రండి. లేదు మేము ఎట్లయినా సరే చూడాలి, ఎక్స్పీరియన్స్ చేయాలంటే మాత్రం ఏ టైంలో వచ్చినా బెటరే. మనం వచ్చింది వర్షాకాలంలో కానీ చాలా అంటే చాలా బాగుంది. మేమైతే ఫుల్ అంటే ఫుల్ ఎంజాయ్ చేసినాం. ఇంకా ఇక్కడ టైం లాస్ పెట్టిన ఆ లొకేషన్ ఇంకా మంచిగా ఉండే కానీ కొన్ని వీడియోస్ డిలీట్ అయిపోయినాయి. చెప్పాను కదా మీకు లాస్ట్ వీడియోలో, నేను ఛానల్ ఆపిస్తున్నాను ఒక వీడియో చేశాను కదా, దాంట్లో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసిన మన వీడియోస్ కొన్ని డిలీట్ అయిపోయినాయని. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఆ కొండల మధ్యలోంచి ఆ ఫాగీ వెదర్ చూడండి ఎంత మంచిగా ఉందో, చూడముచ్చటగా ఉంది చూడడానికి. అయితే మాత్రం చాలా మంది అయితే వచ్చిండ్రు ఇక్కడ. ముసలి వాళ్ళు ఏజ్ తో సంబంధం లేకుండా చాలా మంది అయితే వచ్చారు. ఇంకా ఇక్కడ ఆల్మోస్ట్ ఒక 1.5 hours అయితే ఉన్నాం మనం. ఇక్కడ నుంచి మళ్ళీ కిందనే మనం ఏదైతే జీప్ సఫారీ తీసుకొని వచ్చినామో అక్కడే మనకు జీప్లు అయితే పార్కింగ్ చేసి ఇక్కడ నుంచి మనం సన్ రైజ్ వ్యూ పాయింట్ దగ్గరికి అయితే వెళ్ళాలి. అయితే ఇక్కడే మనకు ఫ్రెష్గా ఇక్కడ మన పక్కనే ఉన్నాయి కదా టీ ప్లాంటేషన్, అక్కడ నుంచి తెచ్చిన టీ పౌడర్ని మనకైతే ఇక్కడ చాయ్ చేసి ఇస్తారు న్యాచురల్గా. చాలా అంటే చాలా మంచి టేస్ట్ ఉంటుంది. సో మీరు ఎప్పుడైనా వెళ్ళినప్పుడు అయితే పక్క అయితే ట్రై చేయండి, చాలా మంచిగా అయితే ఉంటుంది టేస్ట్. ఇక్కడ నుంచి అయితే మళ్ళీ స్టార్ట్ అయిపోయినాం రిటర్న్ జర్నీలో చూడండి ఎంత మంచిగా ఉందో, బ్యూటిఫుల్ లొకేషన్. అసలు పక్కకైతే నేనైతే నా గోపురం రిస్క్ చేసి మీకు చూపిద్దామని బయటకి అయితే పెట్టేసిన జీప్ బయటికి. చూస్తున్నారు కదా ఫుల్ వర్షం పడుతుంది, అయినా సరే కానీ నేను రిస్క్ చేసి గోపురం బయటకి పెట్టి ఆ లొకేషన్ ని, ఆ వెదర్ ని, ఆ అట్మాస్ఫియర్ అయితే ఎంజాయ్ చేస్తున్నా. నేను ఒక్కనే బయటకుంటున్నా, మిగతా వాళ్ళందరూ లోపల కూర్చొని టీట అనుకుతున్నారు.
సో నేనేంటంటే ఎక్స్పీరియన్స్ చేయడానికి వచ్చినా కాబట్టి నేను ఎప్పుడు ఇట్లా ఎక్స్పీరియన్స్ చేయడం చాలా ఇష్టం అనమాట. ఇంకా సో ఇక్కడ దాకా అయితే వచ్చేసినాం. ఆల్మోస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ జర్నీ తర్వాత ఇక్కడైతే ఆపేస్తారు అనమాట జీప్లన్నీ. ఆల్మోస్ట్ అన్ని జీప్లు వచ్చేసి ఇక్కడ ఆగుతాయి అనమాట. పైనుంచి వచ్చేవన్నీ ఇక్కడ ఆపుతారు, ప్రతి ఒక్కరు ఆపుతారు, చెప్పినా చెప్పకపోయినా ఆపుతారు. సో ఇక్కడ నుంచి మనకు ఒక 5 minutes ట్రెక్కింగ్ జర్నీ అనమాట. డైరెక్ట్ మనం వెళ్ళిపోతాం టైగర్ రాక్ వ్యూ పాయింట్ దగ్గరికి. లొకేషన్ గుర్తు పెట్టుకొని జనరల్ గా ఏ జీప్ సఫారీకి వచ్చినా ఇక్కడైతే ఆపేస్తారు, ఎందుకంటే అది 2 పాయింట్స్ ఉంటాయి అనమాట. ఒకటేమో సన్ రైజ్ వ్యూ పాయింట్, ఒకటేమో టైగర్ రాక్ వ్యూ పాయింట్, ఇవి 2 ఉంటాయి. హబీబీ కమ్ టు కేరళ. ఇదే అనమాట నేను చెప్పిన టైగర్ రాక్ వ్యూ పాయింట్. సేమ్ దాని ఫేస్ చూస్తే మనం అక్కడ సేమ్ టైగర్ ని పట్టుకున్నట్టే ఉంటది అనమాట. నేనైతే అక్కడ చూడండి ఎన్ని ఒక 10 ఫోటోల దాకా దిగిన. ఇన్స్టాగ్రామ్ లో చూసేది వేరే ఉంటది, రియాలిటీలో ఇట్లా ఉంటది. ఎంత మంది వెయిట్ చేస్తున్నారు. మేము వచ్చినప్పుడు అయితే జస్ట్ ఒక 5 members దాకా ఉన్నాం అంతే. ఇప్పుడు చూడండి ఎంత మంది తయారైంది ఇక్కడ. కాకపోతే బాగుంది వెదర్ అయితే మాత్రం చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంది. సో ఇక్కడ టైగర్ రాక్ వ్యూ పాయింట్ అని చెప్పినా కదా, అది ఇక్కడే ఉందన్నమాట. సో ఆల్మోస్ట్ వచ్చేసి చాలా మంది అయితే ఉన్నారు ఇక్కడ. ఇది చాలా ట్రెండ్ అవుతుంది, ఇది చాలా ట్రెండ్ అవుతుంది అనమాట ఈ వ్యూ పాయింట్ సోషల్ మీడియాలో. సో కిందికి వెళ్ళి చూపిస్తాను మీకు. ఎంత మంచిగా ఉంది అసలు లొకేషన్ మాత్రం. కింద అయితే మొత్తం క్లౌడ్స్ అయితే ఇక్కడ నుంచి అయితే ఇట్లా వెళ్ళిపోతున్నాయి. మనం నార్మల్గా అయితే కింద నుంచి చూస్తే మేఘాలు ఇట్లా ఆగినట్టు ఉంటాయి కదా, ఇక్కడైతే మొత్తం మూవింగ్ క్లౌడ్స్ అయితే ఉన్నాయన్నమాట. ఇట్స్ లుక్ లైక్ ఏ స్వర్గం, జన్నత్. అండ్ సూర్యుడు అయితే అస్సలు కనిపించట్లేదు. మేము వచ్చిన కాడ నుంచి ఒక హాఫ్ అన్ అవర్ ఏమో సూర్యుడు కనిపించిండు, తర్వాత సూర్యుడు మాయం అయిపోయిండు. సో అందుకని మేము అక్కడ నుంచి మళ్ళీ ఈ వ్యూ పాయింట్ దగ్గరికి అయితే వచ్చినాం. అక్కడ టైగర్ రాక్ వ్యూ పాయింట్ అయితే చూపిస్తాం. అక్కడ ఎక్కువ మంది ఉన్నారని ఇక్కడ అయితే వచ్చినాం. కాసేపు ఇక్కడ టైం స్పెండ్ చేసి మళ్ళీ అక్కడ వెళ్ళి కొన్ని ఫొటోస్ దిగి ఇంకా మళ్ళీ అయితే మేము అక్కడ హాస్టలర్కి అయితే వెళ్ళిపోతాం అనమాట. మనలో అయితే వెళ్ళిపోయారు, నేను ఎక్కడనే ఇల్లున్నా. దీనికి మనకైతే 800 రూపీస్ అయితే పడ్డది ఇక్కడికి రావడానికి జీప్ సఫారీకి. అది కూడా మన హాస్టల్ నుంచి అయితే మాత్రం. ఇదైతే 800 రూపీస్కి వర్త్ అంటే వర్త్ ఇట్. ఎందుకంటే మనం కింద 10 kilometers దూరం నుంచి సూర్యనెల్లి అని ఉంటుంది, అక్కడ నుంచి అయితే మాత్రం మనకు 500 ఛార్జ్ చేస్తారు. మన రూమ్ దగ్గర నుంచి 800 పికప్ అండ్ డ్రాప్. ఇది వర్త్ ఇట్ అనిపించింది. మనం ఎక్స్ట్రా లగేజ్ కానీ అవన్నీ క్యారీ చేయాల్సిన అవసరం ఉండదు. బైక్ మీద వస్తే హెల్మెట్ అవన్నీ క్యారీ చేయాలి. సో దీనికైతే అవసరం లేదు. ఇంకైతే రిటర్న్ అయితే వెళ్ళిపోతున్నాం మళ్ళీ. ఇంకా మనోళ్ళు అయితే ఆల్రెడీ వెళ్ళిపోయారు. నేను కొన్ని ఫొటోస్ దిగుదామని ఆగిన. సో చూస్తున్నారు కదా, ఇన్స్టాగ్రామ్లో చూసేటప్పుడు ఒకలాగా ఉంటుంది, రియాలిటీలో మనం ఇక్కడికి వచ్చినాక ఇంత వెరైటీగా ఉంటుంది అనమాట. సో వీళ్ళందరినీ హోల్డ్ చేసి మనం ఫొటోస్ దిగాలి. అదే ఇక్కడ బుక్ చేస్తారు. ఇంకా ఇక్కడ చూస్తున్నారు కదా, ఆ విలేజే అనమాట సూర్యనెల్లి. అక్కడ కనిపిస్తున్నాయి మొత్తం రోడ్స్ అన్నీ. అక్కడెక్కడైతే మట్టి రోడ్ కనిపిస్తుందో ఆ రోడ్లో నుంచి మనం అయితే జీప్ సఫారీ చేసుకుంటా ఇంత పైనకి అయితే వచ్చినాం అనమాట. ఆల్మోస్ట్ ఆ సూర్యనెల్లికి ఇక్కడ నుంచి 10 kilometers అయితే ఉంటుంది. ఇంకా అవతల మళ్ళీ ఒక 10 kilometers మన ఉండే హాస్టలర్ అనమాట. చూస్తున్నారు కదా మొత్తం ఫాగ్ తోటి ఎంత కవర్ అయిపోయింది. అసలు మేఘాలు అయితే మన మీద అయితే వెళ్తుంటాయి మొత్తం. చాలా అంటే చాలా కూల్గా అయితే ఉంటుంది. కొంచెం అయితే మాత్రం మీరు అస్సలు రాకండి. ఈ సూర్యనెల్లి అని ఊరు ఉంది కదా, ఆ ఊరు నియర్ బై ఎక్కడన్నా మీకు మంచిగా హోటల్స్ అవి దొరికితే స్టే చేయండి. ఇంకా లేదంటే మాత్రం మేము ఉండే హాస్టలర్ది కింద డిస్క్రిప్షన్లో అయితే లింక్ ఇస్తా. సో ఇంకా మొత్తానికి అయితే మళ్ళీ ఇంకా రిటర్న్ జర్నీ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇంకా చూడండి బ్యూటిఫుల్ రెయిన్బో అయితే క్యాప్చర్ చేసిన నేను ఆ టీ ప్లాంటేషన్లో, టీ గార్డెన్ లోపల నుంచి. ఇంకా జీప్ డ్రైవ్ చూడండి ఎట్లుంటుంది కింద నుంచి. జీప్ సఫారీ మనం ఇందాక చెప్పాను కదా, జీప్ సఫారీ ఇట్లా అయితే మనం వెళ్తాము. చూస్తున్నారు కదా, ఫుల్ అంటే ఫుల్ ఆఫ్ రోడ్ ఉంటుంది. అసలు ప్రైవేట్ వెహికల్స్ అయితే అస్సలు అలౌ చేయరు. ఓన్లీ ఈ కమాండర్ జీప్స్ ఏవైతే ఉంటాయో వీళ్ళని మాత్రమే అలౌ చేస్తారు. వీళ్ళకి కూడా లిమిట్ అనమాట. ఓన్లీ 6 members మాత్రమే లిమిట్. ఇంకా 6 members కంటే తక్కువ ఎంతమంది ఉన్నా పర్లేదు. కాకపోతే లాస్ట్ అయితే పర్మిట్ ఓన్లీ 6 members వరకే. ఇంకోటి ఏంటంటే జీప్ బయటకు వచ్చి వీడియోస్ తీయొద్దంట. కానీ నేను ఊకుంటామా, మనము అన్ని ఎక్స్పీరియన్స్ చేయాలి అది అని జోలి. ఇంకా జీప్ సపోర్ట్ చూడండి, సైడ్కి వర్షం పడుతుంటే మంచిగా ఫోన్ బయటకు పెట్టి ఆ వెదర్ని అయితే నేనైతే మంచిగా ఎక్స్పీరియన్స్ అయితే చేస్తున్నా. నాకైతే చాలా అంటే చాలా వర్త్ ఇట్ అనిపించింది. నేను జీప్ సఫర్ చేసి ఈ వ్యూ పాయింట్ దగ్గరికి ఇక్కడికి వచ్చినందుకు. మంచిగా టీ గార్డెన్స్లో ఆ జీప్ సఫర్ చేస్తుంటే ఎంత మంచిగా ఉంది తెలుసు. అసలు చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది. నెక్స్ట్ టైం మీరు వస్తే మాత్రం పక్క అయితే ట్రై చేయండి. ఇక్కడ చూడండి ఒక దగ్గర ఆపి నేనే కావాలని జీప్ నుంచి బయటకు వచ్చి పెట్టినా అనమాట. ఇందాక చెప్పా కదా, జీప్ బయట నుంచి జీప్లో ఇట్లా నిలబడి అస్సలుగా వీడియోస్ అయితే తీయొద్దంట. తీస్తే ఏమవుతుందంటే ఎవరైతే డ్రైవర్ ఉన్నారో వాళ్ళ లైసెన్స్ 6 months క్యాన్సిల్ అవుతుందంట. వాళ్ళ జీప్ను కూడా ఈ కొలుకుమలై వ్యూ పాయింట్కి అలో చేయరంట. సో మీరు కూడా ఆ మిస్టేక్ అయితే చేయకండి. నాకు తెలియక చేసిన అన్న తర్వాత చెప్పిండు. ఇంకా తర్వాత లోపల కూర్చొని కెమెరా బయట పెట్టి ఇంకా వీడియో అయితే రికార్డ్ చేసిన.
కంప్లీట్ అయిపోయింది. సో మనం అయితే మంచిగా సేఫ్గా వెళ్ళి సేఫ్గా అయితే వచ్చేసినాం. మార్నింగ్ వెళ్ళేటప్పుడు ఎందుకు వెళ్తున్నామో ఏందో అని అనుకున్నాం కానీ సో వన్స్ అక్కడికి రీచ్ అయిన తర్వాత ఫస్ట్ సన్ రైజ్ పాయింట్ దగ్గరికి వెళ్ళినప్పుడు కొంచెం డిసప్పాయింట్ అయిన తర్వాత మళ్ళీ టైగర్ రాక్ వ్యూ పాయింట్ ఉంది కదా, అక్కడ వెళ్ళాము అనుకున్నాం. తర్వాత అక్కడికి వెళ్ళాక సూపర్ అంటే సూపర్ ఉన్నది, బెస్ట్ ఎక్స్పీరియన్స్. సో ఈ జీప్ సఫారీ ఈ జీప్ వచ్చేసి ఇక్కడే ఉంటుంది అనమాట. మేము ఉండేది హాస్టలర్ అనమాట. ఇది వచ్చేసి చిన్న కన్నల్ అనమాట. ఎగ్జాక్ట్లీ ఈ హాస్టలర్ నుంచి సూర్యనెల్లి అంటే జీప్ సఫారీ స్టార్ట్ అవుతుంది చూడ, అది ఎగ్జాక్ట్ ప్లేస్ చెకింగ్ పాయింట్ ఉంది కదా, అది ఇక్కడ నుంచి 10 కిలోమీటర్స్ అనమాట, చాలా దగ్గర. మున్నార్ అయితే 35 to 40 కిలోమీటర్స్ అయితే అవుతుంది. సో ఇక్కడ వచ్చి మీరు స్టే తీసుకొని ఇక్కడ నుంచి వెళ్తే బెటర్ అనమాట. సో అన్న వచ్చేసి బాలు అనమాట, ఈ అన్ననే అనమాట మమ్మల్ని తీసుకెళ్ళింది. సో మేము హాస్టలర్ వెబ్సైట్ నుంచి బుక్ చేసినాం. మాకు కొంచెం ఎక్కువ పడ్డది, 4800 అట్లా పడ్డది. సో అన్న అయితే పర్సనల్ అన్న నెంబర్ ఇస్తాం మీకు, ఇక్కడ స్క్రీన్ పైన మెన్షన్ చేస్తాం. సో అన్న నెంబర్ తీసుకొని మీరు ఒకవేళ ఇక్కడ వస్తే కుల్కుమలై అండ్ టైగర్ మొత్తం చూడాలి, జీప్ సఫారీ ఎక్స్పీరియన్స్ చేయాలంటే అన్న నెంబర్ ఇస్తాను నేను. ఒకవేళ మీరు హాస్టల్ దగ్గరికి వస్తే ఇక్కడ నుంచి అయితే 3500 3500 ఫ్రమ్ హియర్, ఇక్కడ నుంచి 3500 అంట. ఇక్కడ చిన్న కనల్ విలేజ్ నుంచి అయితే మాత్రం 3000 అంట. ఎనీ పీపుల్ 6 పీపుల్. సో ఒక్కరు వచ్చినా సరే ఇద్దరు వచ్చినా సరే కానీ లాస్ట్ 6 మెంబర్స్ ఓన్లీ పర్మిట్ దొరుకుతుందంట వీళ్ళకు. 6 మంది అయితే లాస్ట్ అనమాట వీళ్ళకి లిమిట్. సో అన్న నెంబర్ నేను ఇక్కడ మెన్షన్ చేస్తా. అన్న అయితే మనకు 3500 అయితే తీసుకెళ్తా అని చెప్తున్నాడు. ఒకవేళ చిన్న కనల్ విలేజ్కి అక్కడ నుంచి అయితే మాత్రం 3000 అంట. సో అదైతే చాలా బెటర్ అనమాట. ఎందుకంటే మనం ఇక్కడ వచ్చి అక్కడ సూర్యనెల్లి వెళ్ళి వెతుక్కునే కంటే మనకి ఇక ఎగ్జాక్ట్లీ హాస్టల్ నుంచి ఇక్కడైనా సరే, ఇక్కడ హోటల్ ఉన్నా సరే అక్కడ నుంచి వచ్చి పికప్ అండ్ డ్రాప్ చేస్తాడు అనమాట. సో చూసాను కదా, ఎర్లీ మార్నింగ్ 4కి వచ్చిండు. ఇప్పుడు ఆల్మోస్ట్ 9 టైం 10, ఇప్పుడు ఎగ్జాక్ట్లీ 10 అయితే అవుతుంది. 10 o'clock మమ్మల్ని అయితే ఇక్కడ దింపేసింది అనమాట. సో అక్కడ వెళ్ళి మనం పోయే కంటే ఎర్లీ మార్నింగ్ వీళ్ళు వచ్చి తీసుకెళ్తారు. సో మన హెల్మెట్ అవన్నీ లగేజ్ క్యారీ చేయాల్సిన అవసరం ఉండదు. సో ఇక్కడ నుంచే పికప్ అండ్ డ్రాప్ ఇక్కడనే చేసేస్తాడు, అది బెటర్ అనమాట. ఓకేనా, థ్యాంక్ యూ ఫర్ వండర్ఫుల్ రైడ్ ఎక్స్పీరియన్స్. కమాన్ గైస్, హౌ ఈస్ ది ఎక్స్పీరియన్స్? It was great, man. That guy is a great guy. We had really much great driver. Professional driver, ekdam NASCAR. Lewis Hamilton. Okay bro, bye. అన్న అయితే చాలా సేఫ్ అయితే తీసుకొచ్చింది మన ఈ జీప్లో. హోప్ ఈ వీడియో అయితే మీకు అందరికీ నచ్చిందని అనుకుంటున్నా. నచ్చితే మాత్రం పక్క అయితే లైక్ చేయండి అండ్ వీడియో ఎట్లా అనిపించిందో కామెంట్ చేయండి. ఇంకా నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మన ఛానల్ అయితే షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈ వీడియోకి అయితే ఇంత ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సీన్ నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బై, జై హింద్.